ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రంలో ఇవాళ నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. పాంచాహిని దీక్షలతో 7 రోజులు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శ్రీకారం చుట్టనున్నారు. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరిస్తారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు రుద్ర, చండీ హోమం, కళ్యాణం, ఏకాంత సేవ నిలుపుదల చేస్తున్నట్టు దేవస్థానం ఈవో పెద్దిరాజు ప్రకటించారు. శ్రీశైలం పాంచాహిని దీక్షతో 7 రోజుల పాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తారు. యాగశాల ప్రవేశం, వేదస్వస్తి, శివ సంకల్పం, గణపతి పూజ, పుణ్యావచనం, చండీశ్వర పూజ, వాస్తుహోమం, మండపారాధన, రుద్ర కళాశాస్థాపన, వేద పారాయణతో పాటు ప్రత్యేక పూజాధికారాలు ఉంటాయి. సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు ఉండనున్నాయి. మకర సంక్రమణం రోజున ఆలయ సాంప్రదాయం ప్రకారం గంగాపార్వతి సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఉత్సవాల చివరి రోజు పుష్పోత్సవ సేవ, శయనోత్సవ సేవ కార్యక్రమాలు ఉంటాయి. కాగా శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత ఆ స్థాయిలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు తరలి వస్తారు భక్తులు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దృష్టి సారించారు అధికారులు.